శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణాన్ని బాలకాండ నుండి సుందరకాండ వరకు, బాలకాండ నుండి ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ వరకు అన్ని సర్గలు, అలాగే అన్ని శ్లోకాలు అనుష్ఠానంగా ప్రతి శ్లోకాన్ని చేతి వ్రాతగా వ్రాసుకుంటూ వచ్చాం. సుందరకాండ పరిసమాప్తమైంది. ప్రస్తుతం మనం యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో కూడా దశమ సర్గ దగ్గరకు వచ్చాం. ఈ యొక్క యుద్ధకాండలో 128 సర్గలు, అలాగే 5768 శ్లోకాలు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది ప్రామాణికంగా. యుద్ధకాండలో ప్రస్తుతం విభీషణుడు రావణుడికి హితోపదేశం చేయటం అనేటటువంటి సందర్భం దగ్గర ఉన్నది అనుష్ఠానం. ఇది ఒక అనుష్ఠానంగా లోక శాంతి కోసం, సమాజ హితం కోరుతూ, లోక కళ్యాణం కోసం చేసేటటువంటి ఈ యొక్క శ్రీమద్ రామాయణ సంపూర్ణ శ్రీమద్ రామాయణ మహాయజ్ఞంలో ఇప్పటి వరకు సుందరకాండ వరకు ఇందాక చెప్పుకున్నట్లుగా పూర్తి చేసుకొని యుద్ధకాండ వరకు వచ్చాం. శ్రీరాముని అనుగ్రహంతో యుద్ధకాండ, ఉత్తరకాండ కూడా పరిసమాప్తం చేసుకొని శ్రీమద్ రామాయణ సంపూర్ణ యాగంగా అష్టోత్తర శతకుండాత్మక మహాయాగాన్ని నిర్వహించి ఈ యొక్క రామాయణ అనుష్ఠానాన్ని పరిసమాపన చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అయితే ప్రస్తుతం దశమ సర్గ దగ్గర మనం ఉన్నాం. విభీషణుడు రావణ గృహానికి వెళ్ళటం జరుగుతుంది. రావణుడు ఉండేటటువంటి ఇంటికి వెళ్ళి రావణుడికి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఏమిటా విషయాలంటే, సీతని తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టినటువంటి రోజు నుండి లంకలో కలిగినటువంటి మార్పులు, ఇవి విభీషణుడు బాగా గమనిస్తూ ఉంటాడు. బాగా గమనించి సీతమ్మ లంకలో కాలు పెట్టక ముందును ఎలా ఉంది లంక, లంకలో సీతమ్మ కాలు పెట్టిన తర్వాత లంక పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి విషయం బాగా క్షుణ్ణంగా విభీషణుడు గమనిస్తాడు. రావణుడు గమనించడు ఈ విషయాన్ని. విభీషణుడు బాగా గమనించి కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది. మొదలు రావణుడు ఒకరోజు సభను ఏర్పాటు చేసి, ఏమయ్యా మంత్రులారా, ఒక్క కోతి వచ్చి లంక అంత ధ్వంసం చేసిపోయింది. రాముడు, అలాగే లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఈ హనుమంతుడు, వానర జాతి అందరూ కలిసి మన పైకి యుద్ధానికి రావచ్చు అతి త్వరలో. రాముడు కూడా సామాన్యుడేం కాదు. ఒకవేళ సముద్రం దాటి రావాలి, ఎందుకంటే సముద్రాన్ని ఒడ్డున ఉంది యువతల పక్క, వారు అవతల పక్క ఉన్నారు. ఈ సముద్రం దాటి మానవులు రావాలి అంటే వారికి సాధ్యం కాదు. కానీ రాముడి శక్తితో సముద్రాన్ని ఎండింపజేసి ఎండగొట్టైనా సరే రాముడు వచ్చినా వస్తాడు. ఒకవేళ వస్తే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మన రాక్షస జాతిని ఎలా కాపాడుకోవాలి, లంకని ఎలా కాపాడుకోవాలి అని రావణుడు మంత్రులందరినీ సలహా అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సలహా చెప్తారు. మహారాజా రావణ, నేను వెళ్ళి రాముడిని వధిస్తానయ్యా అని ఒక రాక్షసుడు. ఇంకొకరు, నేను మానవుడి రూపంలో వెళ్ళి భరతుడు నన్ను పంపించాడని చెప్పి మాట్లాడుతూ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, వానర జాతిని వధించేస్తా మాయ చేత అని ఇంకొక రాక్షసుడు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇంకొక రాక్షసుడు కుంభకర్ణుడు కుమారుడు ఏం చెప్తాడు, మీరంతా విశ్రాంతి తీసుకోండి, ఒక మానవుడి గురించి ఇంత ఆలోచన, ఇంత చర్చ చేస్తున్నారా మీరంతా విశ్రాంతి తీసుకుని హాయిగా మద్యపానం స్వీకరిస్తూ మేము ఈ భవనాల్లో ఉండండి, నేను వెళ్ళి వాళ్ళందరినీ వధించి వస్తా ఇట్టే అంటారు. అప్పుడు విభీషణుడు లేస్తాడు. లేచి, ఏమయ్యా, మీరు అనుకున్నంత సులువేం కాదు రాముణ్ణి ఎదుర్కోవడం. ఎందుకంటారేమో, ఒక్క రాముడే ఖరదూషణాదుల్ని 14,000 మందిని ఒక్కడే నిలబడ్డ చోటే చంపేశాడు యుద్ధం చేసి. మరి ఇందులో రావణుడు తప్పు బాగా కనబడుతోంది. సీతమ్మని తీసుకురావడం వల్ల
రాముడు ఈరోజు లంకలోకి వస్తున్నాడు. మరి కరుణ్ణి చంపటం వల్ల రావణుడి కోపం వచ్చిందనేటటువంటి ఆలోచన మీ అందరికి రావచ్చు. కానీ కరుడు మొదలుగా రాముడి పైకి వెళ్ళాడు 14,000 మందిని తీసుకొని. అందరినీ తన ప్రాణాలు తాను రక్షించుకోవటం కోసం రాముడు 14,000 మందిని చంపి ఆ తర్వాత కరుణ్ను కూడా వధిస్తాడు. ఇందులో రాముడు చేసిన తప్పేమీ లేదు. ఇకనైనా మనం కొంచెం ఆలోచన విధానం మార్చుకొని సీతమ్మని తీసుకెళ్ళి అప్పచెబుదాం రాముడికి అని విభీషణుడు హితోపదేశం చేస్తాడు ఆ సభలో. ఈ మాటలన్నీ విన్నటువంటి రావణుడు ఉన్న పళంగా లేచి వెళ్ళిపోతాడు. సాయంత్రం పూట అవుతుంది ఆ రోజు, ఎటోళ్ళకి వెళ్ళిపోతాడు. మళ్ళీ తెల్లవారు విభీషణుడు నిద్ర లేచి మంచిగా అన్ని స్నానం అన్ని సిద్ధం చేసుకొని పూజా పునస్కారం చేసుకొని తన అన్నగారైనటువంటి రావణుడి గృహానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు రావణుడు పొద్దున్నే బ్రాహ్మణులు పిలిపించి వేద మంత్రాల చేత వేదాశీర్వచనం, స్వస్తి, పుణ్యాహవాచనం అనేటటువంటి కార్యక్రమాలు తను చేయించుకుంటూ ఉంటాడు. ఎందుకు? తన క్షేమాన్ని కోరుకుంటూ. బ్రాహ్మణులు వేద పండితులంతా కూడా మంత్రాలు ఉచ్చారణ చేస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఉదయం పూట విభీషణుడు ఆ సమయంలో భవనంలోకి వస్తాడు. అంతా చూస్తాడు. చూసి రావణుడికి నమస్కరిస్తాడు. మొదలు నమస్కరించగానే రావణుడు ఏ మాట మాట్లాడకుండా కనుసైగ చేస్తాడు. అక్కడ కనబడేటటువంటి కొన్ని సోఫాస్ లాగా ఉంటాయి, బంగారంతో తయారు చేసినటువంటివి. అక్కడ కూర్చో అన్నట్లుగా ఒక సైగ చేస్తే కనుచూపు సైగ. విభీషణుడు దాన్ని గమనించి ఆయన కూర్చోమన్నాడు కదా, అన్నగారు పెద్దవాడు రాజు అని ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు వేద మంత్రాలన్నీ పండితులు చదవటం, పూజలన్నీ అవ్వగానే అప్పుడు ఈయన మొదలు పెడతాడు. కొత్త వాళ్ళు ఎవరూ లేరు కదా అని గమనించి, మరి రాజుగారికి ఏదైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఒక పెద్దవారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకన్నా పెద్దవారై ఉండొచ్చు, వయసులో మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళై ఉండొచ్చు, మనకన్నా ధనంలో గొప్పవారై ఉండొచ్చు, మనకన్నా గుణంలో గొప్పవారై ఉండొచ్చు. వారికి ఏదైనా మనం ఒక మంచి మాట చెప్పాలి అనుకున్నప్పుడు పరిస్థితులు చూడాలి. చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. ఈ పెద్దవారికి మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మన మాటలు విన్నటువంటి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆయన ఏమాత్రము బాధపడకుండా, సిగ్గుపడకుండా ఉండాలి. అన్నీ స్వీకరించాలి. మనం చెప్పినవన్నీ తాను విని అర్థం చేసుకొని తనకు మంచి జరుగుతుంది అనుకుని ఆలోచనలోకి వచ్చేటట్టుగా మనం చెప్పాలి. చెప్పాలి అంటే ముందు మనం ఏ వ్యక్తికైతే ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నామో ఆ వ్యక్తి చుట్టూ ఎక్కువగా జనాభా ఉన్నప్పుడు చెప్పకూడదు. ఆ వ్యక్తికి శత్రువులు ఉండొచ్చు, ఆ వ్యక్తికి మిత్రువులు ఉండొచ్చు, ఆ వ్యక్తి గురించి తెలియని వాళ్ళు ఉండొచ్చు. ఇట్లా అనేక రకాలు ఉంటాయి. ఇవన్నీ విభీషణుడికి బాగా తెలుసు. రావణుడి చుట్టూ కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూశాట. రావణుడికి అవమానం కలిగిద్దామని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారా అని కూడా చూశాడు. ఎవరు లేరనుకున్నారు. అప్పుడు చెబుతున్నాడు, రావణ, సీతమ్మని లంకలోకి నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పటి నుండి కొన్ని దుశ్శకునాలు నాకు కనబడుతున్నాయ్యా. ఏమిటంటావేమో. యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తేహ పరంతప తదా ప్రభృతి దుష్యంతే నిమిత్తాన్యశుభానినః. అన్నీ దుశ్శకునాలే కనబడుతున్నాయి రావణ. సీతమ్మని ఎవరూ లేకుండా ఉన్న సమయంలో దండకారణ్యంలో నువ్వు పంచవటి దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకొచ్చి బలాత్కారంగా లంకలో కూర్చోబెట్టావు. ఆ క్షణం నుంచి అన్ని అపశకునాలే కనబడుతున్నాయ్యా. ఏమిటని అడుగుతావేమో నువ్వు. సస్ఫులింగ సధూమాక్షి సధూమ కలుషోదయ మంత్ర సంఘహుతోగ్ని విహుతోగ్నిర్న సమ్యగభివర్ధతే. 4 విషయాలు విభీషణుడు చెబుతాడు. ఏమిటి దుశ్శకునాలు అన్నట్టుగా రావణుడు చూస్తాడు. నా లంకలో దుశ్శకునాలు ఏమిటి అని అన్నట్టుగా చూస్తే, ఏమయ్యా నువ్వు బాగా వేద ఉపాసన చేస్తావు కదా రావణ, ఎప్పుడు యజ్ఞం నిర్వహిస్తావు కదా, అసలు యజ్ఞాలు ఏవి కూడా మంటలు రావటంలో, జ్వాల రావటంలో ఉట్టి పొగ వస్తుంది. పొగతో గనక హోమాలు చేస్తే చేసినటువంటి వ్యక్తికి హాని అని శాస్త్రం చెప్తుంది.
ఎక్కడ యాగం నిర్వహించినా ధూమం, మంట, పొగ రెండు కలిసే వస్తాయి. ప్రారంభమయ్యే సమయంలో మంట, పొగ రెండు కలిసి ప్రారంభమైన పొగ పోతుంది, కొద్దిసేపట్లో మంట మాత్రమే మిగులుతుంది చివరికి. ఉట్టి పొగతోనే హోమాలు నిర్వహిస్తే, ఉట్టి పొగతోనే యజ్ఞాలు నిర్వహిస్తే ఆ యజ్ఞము, ఆ హోమము, ఆ యాగాలు నిర్వహించినటువంటి కర్త అంటే యజమాని ప్రాణహాని సంభవిస్తుంది. భగ్గుమని మంట లేవాలి, చక్కగా జ్వలించాలి, మంచి ఆకృతులతో అగ్ని రావాలి. అలాంటి హోమాలు ఎవరైతే నిర్వహిస్తారో వేసిన పదార్థాలన్నీ బాగా హుతమవుతాయి, అంటే కాలిపోతాయి. అగ్నిహోత్రుడు తృప్తి పడతాడు, దేవతలు తృప్తి పడతారు. అప్పుడు యాగం నిర్వహించినటువంటి వ్యక్తి ఆయురారోగ్యాలతో ఉంటాడు. సీతను తీసుకొచ్చి కూర్చోబెట్టక ముందు ఇవన్నీ ఉన్నాయి. సీతను తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పటి నుంచి అగ్ని తన యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. అంతే అంటావా? అగ్నిష్టేష్వగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలీషు చ. వేదాలు చదివేటటువంటి శాలల్లో బ్రాహ్మణులు ఉండేటటువంటి, పండితులు ఉండేటటువంటి శాలలు కొన్ని బాగా రావణుడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకంటే వేద ఉపాసన బాగా తెలుసు రావణుడు, అగ్ని ఉపాసన బాగా తెలుసు, బ్రహ్మతత్వం బాగా తెలుసు. అలా కొంతమంది వేదశాలలు, వేద భవనాలు, పండితుల్ని కొన్ని విభాగాలుగా ఏర్పాటు చేసుకొని తన క్షేమం కోసం వాళ్ళ చేత బాగా చదివించుకునేవాట. అటువంటి వారు ఉండే ప్రదేశాలకి విషసర్పాలు బాగా తిరుగుతున్నాయిట. సీత వచ్చి లంకలో కూర్చున్న మరుక్షణం నుండి ఇలాంటివి కనబడుతుంది. అది వరకు లేవు అంతకుముందు. అలాగే మధురమైనటువంటి పదార్థాలు హోమాలలో వేసేవి కావచ్చు, పాలు, పెరుగు, ఇలాంటి మధుర పాయసం, ఈ పదార్థాలు పాడవటం అనేది సీత వచ్చి లంకలో కాలు పెట్టకముందు ఇలాంటి పరిస్థితులు లేవు. సీతమ్మని తీసుకొచ్చి రావణుడు బలాత్కారంగా లంకలో కూర్చోపెట్టినప్పటి నుండి మధురమైన పదార్థాలు, అమృతము అని చెప్పుకునేటటువంటి పాలు, పెరుగు, పాయసము, ఇలాంటి పదార్థాలన్నిటికీ కూడా చీమలు, క్రిమి కీటకాలు, పురుగులు పడుతున్నాయి ఇప్పుడు. అంటే ఆ పదార్థం పాడైపోతుంది. ఎవరు తీసుకోకుండా, ఎవరో తినకుండా, ఎవరో తాగకుండా, హోమాలు జరగకుండా ఆ పదార్థం పాడైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? కొత్తగా వింతగా ఉంది అని రావణుడికి విభీషణుడు చెప్తుంది. అంతేనా రావణ? వంటశాలల్లో స్త్రీలు వంట చేసేటటువంటి ప్రదేశాల్లో అగ్ని కూడా సరిగా లేదయ్యా, పదార్థాలు పచనం అవ్వటం లేదు. ఆహారం మంచిగా తీసుకుందామంటే వంటశాలలో అగ్ని బాగా ఉండి మంచిగా పదార్థాలు ఉడికిస్తే కదా మంచి ఆహారం తీసుకునేది. అక్కడ కూడా సరిగా అగ్నిహోత్రుడు ముండికేస్తున్నాడు, తన యొక్క శక్తి అక్కడ పనిచేయటం లేదన్నాడు. అంతేకాకుండా రావణ ఖరోష్ట్రాశ్వతరారాజన్ భిన్నరోమాః స్రవంతి చ న స్వభావేవ తిష్టంతే విధావైరపి చింతితాః న స్వభావేవ తిష్టంతే విధావైరపి చింతితాః. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెబుతా రావణ. మన యొక్క లంకలో ఎన్నో గాడిదలు, లెక్కలేనన్ని ఒంటెలు, లెక్కలేనటువంటి కంచర గాడిదలు ఉన్నాయి. మనం బాగా వాటిని పోషిస్తున్నాం. మన లంకకి గొప్ప కీర్తి కలగాలని అవన్నీ ఏడుస్తున్నాయి, రోధిస్తున్నాయి, కన్నీళ్లు కారుస్తున్నాయి. రావణ, సీతని తీసుకొచ్చి నువ్వు లంకలో కూర్చోబెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఎందుకు ఏడుస్తాయో తెలియదు, ఎందుకు అరుస్తాయో తెలియదు. అంతేకాదు అనారోగ్యాలు పాలవుతున్నాయి. ఎంత మంచి వైద్యుల్ని తీసుకొచ్చి ఎంత వైద్యం చేయించినా, ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా ఆ రోగాలు తగ్గటమే లేదు. జంతువులన్నీ మూలబడుతూ ఉన్నాయి, రోగాలను బారి పడుతున్నాయి. ఎప్పుడూ లేదు అసలు ఇట్లా. ఏమిటి వింత చర్యలన్నీ నడుస్తున్నాయి రావణ. ఇది లంకకి కీడు అని నాకు అనిపిస్తుందయ్యా, నీవు కొంచెం బాగా ఆలోచించు అని రావణుడితో విభీషణుడు ఉదయం పూట వేద మంత్రాలన్నీ విని ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో రావణుడికి విభీషణుడు చెప్పుకున్నాడు.
ప్రసాద్య భ్రాతరం జ్యేష్ఠం సాంత్వేనోపస్థిత క్రమః దేశకాలార్థ సంవాది దృష్టలోక పరావరః. విభీషణుడికి ఒక మంచి పేరుంది. ఏమిటి? దేశకాలార్థ సంవాది. విభీషణుడికి ఎన్నో మంచి గుణాలున్నాయి. ఏమిటి విభీషణుల్లో చెప్పదగినటువంటి మంచి గుణం అంటే దేశకాలార్థ సంవాది. ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళినా సరే, రాక్షసుడి దగ్గర ఉన్నా, దేవతల దగ్గర ఉన్నా, మానవుల దగ్గర ఉన్నా, వేరే జాతి వారి దగ్గర ఉన్నా, కుటుంబంలో ఉన్నా, సోదరులతో ఉన్నా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, మిత్రుల దగ్గరికి వెళ్ళినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళతాడో ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి తగ్గట్టుగా, ఆ వ్యక్తి మానసిక స్థితికి తగ్గట్టుగా, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఐశ్వర్యానికి తగ్గట్టుగా, ఆ వ్యక్తికి తగినటువంటి విషయంగా, ఆ వ్యక్తికి గౌరవాన్ని కలిగించేటట్లు, ఆ వ్యక్తికి బాగా ప్రీతి సంతోషం కలిగించేటట్లుగా విభీషణుడు మాట్లాడతాడు. ఈ గుణం అందరూ అర్థం చేసుకోవాలి. అలా గనక మనం ఉండగలిగితే దేశకాలార్థ సంవాది అంటారు. అంటే దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడతాం. ఇది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే ఏ అపనిందలు రావు, అతనికి ఏ కీడు సంభవించదు అని మనకి ధర్మశాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. విభీషణుడికి గుణం ఉండట. దేశకాలార్థ సంవాది దృష్టలోక పరావరః యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తేహ పరంతప. తథా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాన్యశుభానినః. సీత వచ్చినప్పటి నుండి అన్ని దుశ్శకునాలే కనబడుతున్నాయ్యా, అశుభాలు కనబడుతున్నాయి. రావణ సస్ఫులింగ సధూమాక్షి సధూమ కలుషోదయ మంత్ర సంఘహుతోప్యజ్ఞ నసమ్యగభివర్ధతే. వేద మంత్రాలన్నీ చదువుతూ పండితులు హోమాలు చేస్తూ ఉన్నారు. హోమాలు చేసినా సరే ఎక్కడా కూడా విస్ఫులింగం అంటే గొప్పగా రెపరెపరెపలాడేటటువంటి అగ్ని రావటం లేదు, జ్వాలతో రాయలేదు. అలాగే పొగతో కలిసి వస్తుంది. పొగతో రావటం వల్ల ప్రకాశహీనంగా ఉంది. మంట ఉన్నా కానీ పొగ ఉండటం వల్ల, మంట కనబడటం వల్ల, జ్వాల కనబడటం వల్ల ఇది మంచి సంకేతం కాదు. రావణ సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంఘహుతోప్యజ్ఞే న సమ్యగతివర్ధతే. అగ్నిష్టేష్వగ్నిశాలాసు బ్రహ్మస్థాళేషు చ
సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః. అంతేనా రావణ? వంట ఇళ్లలో ఏమవుతుందో తెలుసా? వంట ఇళ్లలో అనేక వంటలు చేసేటటువంటి ప్రదేశాలలో, అంతేకాకుండా మధురమైనటువంటి పదార్థాలలో సప్పాలు, అలాగే క్రిమికీటకాదులు, చేమలు అన్నీ తినేటటువంటి పదార్థాలను ఆవహించాయి. వాటి నిండా ఇవే కనబడుతున్నాయి. ఎవరు మంచిగా ఆహారం తీసుకోవాలన్నా మధురమైన పదార్థాలలో ఇవి కనబడుతున్నాయి. ఎప్పుడూ లేదు ఇంతవరకు. అగ్నిస్తే శ్వగ్నిశాలాసు, తథా బ్రహ్మస్థలేషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః. అనేక క్రిమికీటకాదులు వంట ఇళ్లలో, అలాగే వంట చేసేటటువంటి ప్రదేశాలలో, అంతేకాకుండా వేదాలు చదివేటటువంటి ప్రదేశాలలో, హోమాలు చేసేటటువంటి ప్రదేశాలలో, హోమాలలో వాడేటటువంటి మధురమైన పాయస పదార్థాలలో అన్నింటిలో క్రిమికీటకాదులు చీమలు పడుతూ విషసర్పాలు అక్కడ తిరుగుతున్నాయ్యా. విచిత్రంగా ఉంది. గవాం పయాంసి స్కన్నాని విమదావరకుంజరాః దీనమశ్వాః ప్రహేషంతే నచ గ్రాసాభినందినః. రావణ సీతమ్మని తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టినటువంటి రోజు నుండి ఆవు పాలన్నీ విరిగిపోతున్నాయి. ఎంత గోసంపద ఉంది లంకలో! పాలు పదార్థాలన్నీ, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ పాడైపోతున్నాయ్యా. ఆవు పాలన్నీ విరిగిపోతున్నాయి. తాగటానికి ఉండటం లేదు, సౌకర్యం కలగటంలా. అలాగే ఏనుగులు కూడా, మదించి ఉండాల్సినటువంటి ఏనుగులు నీరసంగా ఉంటాయి. మందలిస్తే నడవటం లేదు. అంతేకాదు గుర్రాలన్నీ సకిలించి పరిగెత్తాల్సినటువంటి గుర్రాలు కనీసం పచ్చిగడ్డి కూడా తినడం. మన లంకకి గొప్ప కీర్తి ఇచ్చేటటువంటివే గుర్రాలు, ఏనుగులు, రథాలు. ఇవన్నీ వాటి తేజస్సును కోల్పోయాయి సీతమ్మని నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పటి నుండి. మధురమైన పదార్థాలన్నీ పాడైపోతున్నాయి. జంతువులన్నీ ఇలా బాధపడుతున్నాయ్యా. గవాం పయాంసి స్కన్నాని విమదావరకుంజరాః దీనమశ్వాః ప్రహేషంతే నచ గ్రాసాభినందినః. అంతేనా రావణ? కరోష్ట్రాశ్వతరారాజన్ భిన్న రోమా స్రవంతి చ న స్వభావేవ తిష్టంతే విధావైరపి చింతితాః. మన లంకలో ఎన్నో లెక్కలేనటువంటి గాడిదలు, ఖరము అంటే గాడిదలు, ఉష్ట్రము అంటే వంటలు, ఎన్నో వంటలు ఉన్నాయి లెక్కలేనన్ని. అటువంటి అంతేకాదు కంచరగాడిదలు ఎన్నో ఉన్నాయి. వాటి నుండి వాటికి ఉన్నటువంటి రోమాలన్నీ ఊడిపోతున్నాయ్యా. కన్నీళ్లు గారుస్తున్నాయి, బాధపడుతున్నాయి. సరే అని చెప్పేసి చింతితాః విధానైః, వాటి విధానంలో వైద్యం చేయించినా రోగం కూడా తగ్గటం లేదు.
అసలు ఆ జబ్బు ఏమిటో అర్థం కావటం లేదు. అవి ఎందుకు ఏడుస్తున్నాయో తెలియటం లేదు. వాటికి ఎందుకు జుట్టు ఊడిపోయి బోడివాడిలాగా ఉంటున్నాయి, కన్నీరు కారుస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి సందర్భం ఎప్పుడూ జరగలేదు ఈ లంకలో అని విభీషణుడు రావణుడికి చెబుతూ ఉన్నాడు. ఖరోశ్చాశ్వతరా రాజన్ భిన్న రోమాః భిన్న రోమాః స్రవంతి చ న స్వభావేవ తిష్టంతే విధానైరపి చింతితాః. ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు అన్నీ బాధపడుతున్నాయ్యా. వాయసాః సంఘశః క్రూరా వ్యాహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘశః. రావణ, సీతమ్మని నువ్వు బలాత్కారంగా తీసుకొచ్చి లంకలో కూర్చోపెట్టిన రోజు నుండి కాకులు గుంపులు గుంపులుగా చేరి మన ఇళ్ల భవనాలపై నిలబడి ఎందుకో అరుస్తున్నాయి. గుంపులు ఒకటి రెండు కాదు, గుంపులు గుంపులుగా వచ్చి రాజభవనాలపై నిలబడి అరుస్తున్నాయి. కూర్చొని ఉంటున్నాయి ఎప్పుడు కాకులు. విచిత్రంగా ఉందయ్యా. వాయసాః సంఘశః క్రూరా. వ్యాహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘశః. రావణ, కాకులు గుంపులు గుంపులుగా రావటం నేను ఎప్పుడూ చూడలేదు. వచ్చి మన ఇళ్లపైన నిలబడి రాక్షసుల అందరి భవనాలపైన నిలబడి గుంపులు గుంపులుగా అరుస్తూనే ఉన్నాయి. గృధ్రాస్య పరిలీయంతే పురే ముపరి పండితాః ఉపపన్నాస్య సంధ్యే ద్వే వ్యాహరంత్య శివం శివాః. అంతేనా రావణ? ఇది ఇంకా బాధపడేటటువంటి చర్య అయ్యా. సీతమ్మని తీసుకొచ్చి నువ్వు లంకలో కూర్చోబెట్టిన రోజు నుండి కాకులు మన భవనాలపైనే నిలబడి అరుస్తున్నాయి. అంతేకాకుండా గద్దలు మన పట్టణం, లంకా పట్టణం చుట్టూ కూడా గుండ్రంగా తిరుగుతున్నాయి. తిరుగుతూ వేలాడుతున్నాయి చెట్లకి, భవనాలకి పట్టుకొని. అంతేకాదు సంధ్యాకాలాలలో, సాయంకాల సంధ్యాకాలాలలో నక్కలు కూడా అరుస్తున్నాయి. నక్కలు అరుస్తున్నాయి. గద్దలు ఈ లంకాపట్టణం చుట్టూ మండలాకారంగా తిరుగుతున్నాయ్యా. ఇది అమంగళానికి సంకేతం కదా రావణ. గద్దలు మన భవనాల చుట్టూ, మన లంక చుట్టూ వృత్తాకారంగా మండలాకారంగా తిరుగుతున్నాయి. అది కూడా సంధ్యాకాలం. ఇది మంచిదంటావా? నువ్వు చెప్పు అని విభీషణుడు రావణుడికి సీతమ్మ లంకలో కాలు పెట్టినప్పటి నుండి లంకకి కలిగేటటువంటి దుశ్శకునాల గురించి చెప్తున్నారు. గృధ్రాశ్చ పరిలీయంతే పురీముపరి పండితాః ఉపపన్నాశ్చ సంధ్యే ద్వే
వ్యాహరంత్య శివం శివాః అమంగళం కదయ్యా ఇది. మన నగరానికి, మన భవనాలకి, ఆ నగరంలో భవనంలో నివసించేటటువంటి రాక్షసులందరికీ ఇది మంచిదంటావా రావణ? క్రవ్యాదానాం మృగాణాం చ పురీ ద్వారేషు సంఘర్షః శ్రూయంతే విపులా ఘోషాః సవిస్ఫుజ్జిత నిస్వనాః. మాంసాహారం తీసుకునేటటువంటి రాక్షసులు ఉన్నారు కదా మన వాళ్ళు. అంతేకాకుండా క్రూర మృగాలన్నీ కూడా లంకాపట్టణం దగ్గర చేరి ఆ ద్వారాల దగ్గర క్రూర మృగాలు, భయంకరమైనటువంటి క్రూర మృగాలు, ఏది కనబడితే అది తినేటటువంటి క్రూర మృగాలు ఏ రోజు కూడా లంకాపట్టణం గుమ్మాల దగ్గరికి వచ్చి అరవటం కానీ వాటి చప్పుళ్ళు చేయటం కానీ ఎప్పుడూ జరగల ఇంతకాలం. సీతమ్మ వచ్చి కూర్చున్నప్పటి నుండి క్రూర మృగాలన్నీ కూడా గుంపులుగా చేరి నగరం చుట్టూ తిరుగుతూ పిడుగుబడే అంత పెద్ద ధ్వనులు, అరుపులు, నక్కల అరుపులు, అలాగే క్రూర మృగాల అరుపులు కూడా ఉన్నాయ్యా. ఏమిటి వింత చర్యలన్నీ నీకు తెలియటం లేదా అని విభీషణుడు చెప్తున్నాడు. క్రవ్యాదానాం మృగాణాం చ పురీ ద్వారేషు సంఘర్షః శ్రూయంతే విపులా ఘోషాః సవిస్ఫుజ్జిత నిస్వనాః సవిస్ఫూర్జిత నిస్వనాః. క్రూర మృగాలన్నీ లంకాపట్టణం చుట్టూ తిరుగుతూ నగర ద్వారాల దగ్గర, ప్రధానమైనటువంటి గుమ్మాల దగ్గర కనబడుతూ నిలబడి పెద్దగా అరుపులు, ధ్వనులు చేస్తూ వెళుతున్నాయ్యా. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచయే వీరవైదేహి రాఘవాయ ప్రదీయతాం. ఓ వీరుడా రావణ, ఏ విధంగా కష్టం కలిగించేటటువంటివి దుశ్శకునాలు మనకు కనబడుతూ ఉన్నాయి కదయ్యా, వీటికి పరిహారం మనం ఏదైనా చేయాలి. ఏమిటంటావేమో? దీనికి పరిహారం సీతని తీసుకెళ్ళి రాముడికి అప్పజెప్పడం. ఇదే నేను అనుకుంటున్నానయ్యా, ఇంతకు మించి పరిహారం లేదు. నక్కలరవటం, గాడిదలు, కంచరగాడిదలు, గుర్రాలు, ఏనుగులు, ఎన్నో జంతువులు బాధపడటం, అంతేకాకుండా వేదాశీర్వచనం చేసేటటువంటి పండితులు తిరిగే ప్రదేశాల్లో విషసర్పాలు, మధురమైన పదార్థాల నిండా క్రిమికీటకాదులు పట్టడం, అగ్ని తన పని తాను చేయకపోవటం, గద్దలు మన లంక చుట్టూ తిరగటం, కాకులు మన భవనాలపైన గుంపులుగా ఉండి పెద్దగా అరవటం లాంటివన్నీ చూసి ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా దీనికని ఆలోచిస్తే సీతని తీసుకెళ్లి రాముడికి అప్పజెప్పటమే అని నేను అనుకుంటున్నా అని సున్నితంగా రావణుడు చెప్పాడు విభీషణుడు. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచయే వీరవైదేహి రాఘవాయ ప్రదీయతాం.
నేను సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పటం ఒకటే దీనికి ప్రాయశ్చిత్తం అని నేను అనుకుంటున్నాను రావణ అని చెప్పవలసిన విషయం అంతా చెప్పాడు. ఇదంచ యది వా మోహాల్లోభాద్వా వ్యాహృతం మయ తత్రాపి చ మహారాజ న దోషం కర్తుమర్హసి. రావణ, ఈ మాటలు నేను ఈ మాటలన్నీ అజ్ఞానం వల్ల కానీ లోభంతో కానీ నీ పైన ఈర్ష్యతో కానీ చెప్పటం లేదయ్యా. నేను నీ మీద ద్వేషంతోనో ఈర్ష్యతోనో అజ్ఞానంతోనో కోపంతోనో నీ మీద అనుకుంటున్నావేమో, అలా చెప్పటం వల్ల కోపించుకును, నా మాటలా విను అని విభీషణుడు అంటున్నాడు. ఇదం చ యది వా మోహాల్లోభాద్వా వ్యాహృతం మయ. తత్రాపి చ మహారాజా న దోషం కర్తుమర్హసి. మహారాజా, నేను ఈ మాటలన్నీ అజ్ఞానం వల్ల మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, లోభం చేత మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. అంతేకాకుండా నేను పలికేటటువంటి మాటలన్నీ కూడా మన లంక క్షేమాన్ని కోరి నేను చెబుతున్నా, కోప్పడకు. అయం హి దోషః సర్వస్య జనస్య స్వోపలక్ష్యతే రక్షసాం రాక్షసీనాంచ పురస్యాంతః పురస్య చ. రావణ, ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి దుశ్శకునాలు చూసావా, నాకే కాదయ్యా, లంకలో ఉండేటటువంటి రాక్షసులకి, రాక్షస స్త్రీలకి, పట్టణానికి, అంతఃపురంలో ఉండే అందరికీ కనబడుతున్నాయి. అందరికీ ఈ దుశ్శకునాలు చెప్పుకుంటున్నారు, నాకొక్కడికే కాదు. అయం హి దోషః సర్వస్య. జనస్యాస్యోపలక్ష్యతే. రక్షసాం రాక్షసీనాంచ పురస్యాంతః పురస్య చ. మన లంకా పట్టణంలో ఉండేటటువంటి రాక్షసులకి, రాక్షస స్త్రీలకి, పట్టణానికి, అంతఃపురానికి, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసయ్యా ఈ దుశ్శకునాలు. ప్రాపణే చాస్య మంత్రస్య వివృత్తాః సర్వమంత్రిణః అవశ్యం చ మయా వాచ్యం దుదృష్టమథవా శ్రుతం సంవిధాయ యథా న్యాయం తద్భవాన్ కర్తుమర్హసి. విభీషణుడు రావణుడితో చెప్తున్నాడు, ఏమయ్యా రావణ, నేను చెప్పినటువంటి దుశ్శకునాలన్నీ కూడా మంత్రులకు తెలుసు, నీ కింద పనిచేసేటటువంటి ఆస్థాన మంత్రులకు బాగా తెలుసు. కానీ నీకు చెప్పటానికి సందేహిస్తున్నారు, భయపడుతున్నారు వాళ్ళు. నేను చూశా, ఇవన్నీ కూడా వాళ్ళందరూ అనుకోవటం నేను విన్నా. నేను వాళ్ళ దగ్గర నుండి విని నేను కూడా ప్రత్యక్షంగా చూసి ఏమిటి మార్పులు అని కూడా బాగా ఆలోచించా. ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే బలాత్కారంగా సీతను తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టినటువంటి రోజు నుండి ఈ శకునాలని మార్పులు కలుగుతున్నాయి అని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా దీన్ని విని పరిశీలన చేసి ఒక నిర్ణయానికి వచ్చా, నీకు చెప్పాలని చెప్తున్నా. అంతేగా న్యాయానుసారంగా ఏం చేయాలో ఇప్పుడు నువ్వే చేయాలి. నీకు తెలియచెప్పటం ఒక బాధ్యత.
రాక్షస జాతి బాగుండటం కోసం, లంక బాగుండటం కోసం ఏమి చేయాలో అటువంటి సలహా ఇమ్మని అడిగావు నిన్న. ఆ విధానంలో నేను ఇవన్నీ చెబుతున్నాను అని విభీషణుడు రావణుడు చెప్పారు. ప్రాపణేజాస్య మంత్రస్య నివృత్తాః సర్వమంత్రిణః అవశ్యం చ మయా వాచ్యం యదృష్టమథవా శ్రుతం సంవిధాయ యథా న్యాయం తద్భవాన్ కర్తుమర్హతి. నీకు న్యాయాన్యాయాలు బాగా తెలుసు, ధర్మాధర్మాలు బాగా తెలుసు. లంక క్షేమం కోరుతున్నావు గనక లంకలో ఉండే విషయాలన్నీ నీకు తెలియజేశారు. ఇక నిర్ణయం నీదే అన్నాడు విభీషణుడు. ఇది స్వమంత్రిణాం మధ్యే భ్రాతా భ్రాతరమూచివాన్ రావణం రాక్షసాం శ్రేష్టం పథ్యమేతద్విభీషణః. ఇవన్నీ మాటలన్నీ చెప్పాడు రావణుడికి యథాతథంగా. అన్నీ కూడా రావణుడు సావధానంగా విన్నాడు. ఉదయం కూడా జరిగింది ఈ సందర్భం అంతా లంకాపట్టణంలో రావణుడు నివసించే భవనములు. ఇది స్వమంత్రిణాం మధ్యే, మంత్రులంతా కూడా ఉన్నారట. రావణుడికి అంతరంగికులు మాత్రమే ఉన్నారు ఆ సమయంలో. భ్రాత తమ్ముడైనటువంటి విభీషణుడు తన అన్నకి చెప్పుకున్నాడు. ఇది స్వమంత్రిణాం మధ్యే, భ్రాత భ్రాతరమూచివాన్ రావణం రక్షసాం శ్రేష్టం పథ్యమేతద్విభీషణః. అన్నీ రావణుడికి చెప్పవలసినవన్నీ విషయాలన్నీ చెప్పాడు. వినవలసిన విషయాలన్నీ ఆయన విన్నాడు. హితం మహార్థం మృదుహేతు సంహితం వ్యతీత కాలాయతి సంప్రతిక్షమం నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః ప్రసంగవానుత్తరమేతదబ్రవీతు. రామునితో విరోధం పెట్టుకున్నటైందే ఆసక్తి కలిగినటువంటి వాడు రావణుడు. గొప్ప అర్థం కలిగినటువంటివి మంచి మాటలు, అలాగే హితాన్ని ఇచ్చేటటువంటివి, భూత భవిష్యత్ వర్తమానాలకు తగినటువంటి మాటలన్నీ విని కోపించాట రావణుడు. హితం మహార్థం మృదుహేతు సంహితం, మంచిగా చెప్పాడు విభీషణుడు, మృదువుగా చెప్పాడు. వ్యతీత కాలాయతి సంప్రతిక్షమం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ అన్నింటినీ దృష్టి పెట్టుకొని విభీషణుడు మాట్లాడినటువంటి మాటలన్నీ ఇవన్నీ రావణుడికి చెప్పాడు. నిశమ్య తద్వాక్యం ఉపస్థితజ్వర ప్రసంగవానుత్తరమేతదబ్రవీతు. రాముడిపైన యుద్ధానికే మనస్సు కలిగినటువంటి వాట రావణుడు. రావణుడి పట్ల విరోధం పెట్టుకోవాలని ఆసక్తిగా ఉన్నట్ట. రావణ్ణి ఎప్పుడైనా వధించాలి, చంపేయాలి. రాముడు ఉండద్దు, లక్ష్మణుడు ఉండద్దు, హనుమంతుడు ఉండద్దు, సుగ్రీవుడు ఉండద్దు, వానర జాతి ఉండద్దు, ఎవ్వరు ఉండద్దు.
వాళ్ళందరినీ వధించాలి అనేటటువంటి ఒక భావన కలిగిన వాట రావణుడు. వాటి యందు ఎక్కువగా ఇష్టంగా ఉన్నట్ట. అటువంటి రావణుడికి తన తమ్ముడు మంచి మాటలన్నీ చెప్పటాన్ని విని కోపించాడు. మళ్ళీ కోపం వచ్చి ఇక చెబుతున్నాడు ఈయన కూడా రావణుడు. హితం మహార్థం మృదుహేతు సంహితం వ్యతీత కాలాయతి సంప్రతిక్షమం నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్. కోపించి రావణుడు మాట్లాడుతున్నాడు. భయం న పశ్యామి కుతచిదప్యహం న రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీం సురైః సహేంద్రైరిపి సంగరే కథం మమాగ్రతః స్థాస్యతి లక్ష్మణగ్రజః. రావణుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భయానికి కారణాలు ఏవీ నాకు కనబడటం లేదు. రాముడు ఏనాటికైనా సరే సీతని పొందలేడు, సీత దగ్గరికి రాలేడు, సీతని పొందలేడు. ఇంద్రాది దేవతలు కలిసి వచ్చినా, రాముడు ఇంద్రాది దేవతలు కలిసి నాపైకి యుద్ధానికి వచ్చినా నా ముందు నిలవలేరు అని రావణుడు విభీషణుడితో అన్నాడు. ఇప్పటివరకు చెప్పిందంతా విన్నాడు రావణుడు. విని కోపం వచ్చి భయం న పశ్యామి కుతచిదప్యహం న రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీం. ఎప్పటికైనా సరే రాముడు సీతను చేరలేడు, సీత రాముణ్ణి చేరలేదు. సురైః సహేంద్రైః అపి సంగరే కథం. ఇంద్రుడు గాని దేవతలందరూ కలిసి రాముడితో కలిసి యుద్ధానికి నా పైకి వచ్చిన నా ముందు ఎవరు నిలబడలేరు, అందరూ ప్రాణాలు వదిలేస్తారు, నా శక్తి అటువంటి అని అన్నాడు ఒక్క మాట. ఇత్యేవముక్త్వా సురసైన్యనాశతో మహాబలః సంయతి చండ విక్రమః దశాననో భ్రాతరమప్తవాదినం విసర్జయామాస తదా విభీషణం. దేవతా సైన్యాన్ని నశింపజేసేవాడు మహాబలవంతుడు, యుద్ధంలో శీఘ్రంగా పరాక్రమం పొందేటటువంటి రావణుడు ఇలా పలికేట. దేవతలందరినీ భయపెట్టగలడు రావణుడు, మహాబలం కలిగిన వాడు, అది కూడా నిజమే. యుద్ధంలో ఎదుటి వాళ్ళకి భయం కలిగించేవాడే రావణుడు. అటువంటి రావణుడు తనకి హితం చెప్తూ ఉన్నాడు తన తమ్ముడైనటువంటి విభీషణుడు. ఆ చెప్పిన మాటలన్నీ కోపం వచ్చింది. నా ముందు ఎవరు నిలవలేరయ్యా, నాకేం దుశ్శకునాలు కనబడటం లేదు, నాకు అలాంటి పరిస్థితులు ఏమీ నా కంటి ముందు కానీ నా మనస్సుకు కానీ కనబడటం లేదు, నువ్వేం భయపడవారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించాట విభీషణుడిని రావణుడు తన గృహం నుండి. భయం న పశ్యామి కుతచిదప్యహం న రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీం.
సురైః సహేంద్రైరపి సంగరే కథం మమాగ్రతః స్థాస్యతి లక్ష్మణగ్రజః. నా ముందు భయంకరమైనటువంటి పరిస్థితులు నాకేం కనపడటం లేదయ్యా, దుశ్శకునాలు కూడా నాకేం కనపట్లా. విభీషణ, నువ్వేం భయపడకు. రాముడికి ఏనాటికైనా సీత లభించదు. సీతను ఏనాటికైనా రాముడు పొందలేడు. ఎందుకు? నా అధీనంలో ఉంది సీత. ఇంద్రాది దేవతలు కలిసి నాతో యుద్ధానికి వచ్చిన రాముడు, ఇంద్రాది దేవతలు ఎవ్వరూ నాతో యుద్ధం చేయలేరయ్యా, నువ్వెందుకు భయపడతావు? ఎల్లు, నువ్వు ప్రశాంతంగా అన్నాడు రావణుడు విభీషణుడు. ఇత్యేవం ఉక్త్వా సురసైన్యనాశనం మహాబలః సంయతి చండవిక్రమః దశానన భ్రాతరమప్తవాదివం విసత్యగామాస తదా విభీషణం దేవతా సైన్యాన్ని నశింపజేసేటటువంటి రావణుడు, మహాబలవంతుడు, యుద్ధంలో తీవ్రమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రావణుడు విభీషణుడు ఈ మాట అన్నాడు. ఏమయ్యా, నువ్వేం బాధపడబాకు, ఏమీ నాకు పరిస్థితులు ఏమి తేడాగా కనబడటం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే దశమః సర్గః సంపూర్ణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే దశమః సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. అథా ఏకాదశః సర్గః. రావణుడు విభీషణుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నాడు. ఇప్పటివరకు విని విభీషణుడికి చెప్పాడు, ఏ భయం లేదయ్యా, ఏ దుశ్శకునాలు కనబడటం లేదు, నువ్వేం భయపడకు. రాముడు నా ముందు ఎందుకు పనికిరాడు? ఒకవేళ ఇంద్రాది దేవతలతో కలిసి రాముడు నాపైకి యుద్ధానికి వస్తే అసలు నిలబడలేరు. ఎప్పటికైనా సరే సీతని రాముడు పొందలేడు, నువ్వేం భయపడకు, వెళ్ళిపో అని చెప్పేసి పంపించాడు. విభీషణుడు నమస్కరించుకున్నాడు, చెప్పవలసిందంతా హితం చెప్పాను అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన
ఇప్పుడు ఏకాదశ సర్గలోకి వచ్చాము. ఈ సర్గలో మనకి రావణుడు విభీషణుడు చెప్పినటువంటి విషయాలన్నీ విని మళ్ళీ మంత్రిసభకి వెళ్ళాడు. వెళ్ళి మంత్రులు, విభీషణుడు అక్కడ అందరూ కూడా కూర్చున్నారు. మళ్ళీ సమావేశమయ్యారు ఏం చేయాలా అని. ఆ యొక్క సందర్భం మనకి ఈ యొక్క సర్గలో, ఏకాదశి సర్గలో మనకు కనబడుతుంది. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, అథ ఏకాదశ సర్గః. మంత్రగృహమునకు వెళ్ళారు. రావణుడు, మంత్రులు, విభీషణుడు అందరూ మళ్ళీ ఒక సమావేశం అయ్యారు ఈ సభలో. సబభూవ కృశో రాజా మైథిలీ కామమోహితః అసన్మానాచ్చ సుహృదాం పాపః పాపేన కర్మణా. సీత యందు ఎంతో కామం చేత, కోరిక చేత ఉన్నట్ట రావణుడు. మోహించాడు సీతను బాగా. మంచి హృదయం కలిగినటువంటి విభీషణుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అవమానపరిచినట్టుగా అనిపించింది రావణుడికి. బాగా లోపలంతా కోపంతో మిగిలిపోతుంది. ఒక పక్కేమో సీత మీద మోహం తగ్గలేదు, కోరిక తగ్గలేదు. రాముడు ఏమీ చేయలేడు అనే భావంలో ఉన్నాడు రావణుడు. అటువంటి సమయంలో ఈ విభీషణుడు వచ్చి మంచి మాటలు చెబుతున్నాను అవమానపరిచాడు అనుకున్నాడు. బాగా రగిలిపోతున్నాడు హృదయంలో రావణుడు. అతీత సమయే కాలే తస్మిన్ వై యుధి రావణః అమాత్యైశ్చ సుహృద్భిశ్చ ప్రాప్తకాలమమన్యత. ఇక రగిలిపోతూ రావణుడు మంత్రులందరితో కలిసి, మిత్రులతో కలిసి యుద్ధంలో ఏం చేయాలా, ఈ రాముణ్ణి ఎలా ఎదుర్కోవాలా, రాముణ్ణి ఎలా వధించాలా అనే విషయాల గురించి మళ్ళీ ఆలోచిద్దామని ఒక సభను ఏర్పాటు చేశాడు రావణుడు. అతీత సమయే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసేటటువంటి సమయం కూడా కాదప్పుడు. కానీ ఇక చేయవలసి వచ్చింది. ఎట్లా అయినా సరే కాలం మితిమించిపోయినా సరే ఈ సమయాన్ని ఏర్పాటు చేయాలి, సభను ఏర్పాటు చేయాలి, ఆలోచించాలని చెప్పేసి అందరిని పిలిపించాట రావణుడు. అతీత సమయే కాలే తస్మిన్ వై యుధి రావణః. అమాత్యైశ్చ సుహృద్భిశ్చ
ప్రాప్తకాలమమన్యత. బాగా ఆలోచిద్దామని ఏర్పాటు చేశాడు. సహేమజాల వితతం మణి విద్రుమభూషితం ఉపగమ్య వినీతాశ్వమారురోహ మహారథం. ఆ సమయంలో బంగారు వల కప్పినటువంటి మణులతో తయారు చేసినటువంటిది, అనేక రత్నాలతో అలంకరించబడినటువంటిది గుర్రాలు కలిగినటువంటి ఒక రథం ఎక్కాడు రావణుడు. ఎక్కి దాని మీద బయలుదేరాడు. ఇక కోపం చేత బయలుదేరాడు. ఒక పక్క తమ్ముడు మంచి చెబుతున్నా అని చెప్పి అవమానించాడు అనుకుంటున్నాడు. ఎందుకు పనికిరాని ఏమీ చేయలేనటువంటి రాముడు గురించి ఇంత చెప్పాడా అని ఒక విధంగా దుఃఖిస్తూ ఉన్నాడు రావణుడు. సహేమ జాల వితతం మణివిద్రుమభూషితం ఉపగమ్య వినీతాశ్వం